హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ బంగాళదుంపల్ని అంటే పొటాటోస్ని చుక్కకూరలో వేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి గోంగూర చికెన్, గోంగూర మటను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. వాటికంటే టేస్ట్ ఖచ్చితంగా ఈ పొటాటో అండ్ చుక్కకూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ 2 కట్టల వరకు చుక్కకూర తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను 6 వరకు బంగాళదుంపలు తీసుకున్నాను. ఒక 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ముందుగా నేను బంగాళదుంప కూరని చేస్తున్నానమాట. అందుకోసం కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి, చిన్న దాల్చిన చెక్క 2 వరకు లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు చూపించాను కదా, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని ఉప్పు, పసుపు కూడా ఈ బంగాళదుంపల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మూత పెట్టుకొని ఈ బంగాళదుంపల్ని మగ్గించుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైకి ఇంకొక దబర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఒక 2 చిన్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 4 వరకు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని ఈ తాలింపులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక సగం ఆనియన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ అండ్ 2 వరకు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఈ తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చుక్కకూరని కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ చుక్కకూరను కూడా తాలింపులో వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈ చుక్కకూర అనేది త్వరగా మగ్గిపోతుంది అండ్ మనము ఎన్ని కట్టలేసినా సరే చాలా తక్కువనే అవుతుందండి. ఆకుకూరలు ఏదైనా అంతే కదా. సో అది ఉడికేలోపు మనం ఈ బంగాళదుంపలు ఉడికాయో లేదో చెక్ చేద్దాం. దాదాపుగా మగ్గాయండి. ఇప్పుడు ఈ టైంలో 3 స్పూన్స్ వరకు కారం వేసుకొని ఈ బంగాళదుంపల ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూతని పెట్టుకొని ఒకే విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. బంగాళదుంప అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా చూసారు కదా, మనకి ఇంకొక ప్యాన్లో చుక్కకూర అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి గంటితో బాగా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చుక్కకూరని చెక్ చేసుకుందాం. చూసారు కదా, చుక్కకూర మనకి ఉడికిపోయిందండి. ఇలాగా స్మూత్గా అయిపోతుంది అండ్ కొంచెమే అవుతుంది కూడా క్వాంటిటీ కూడా. తర్వాత ఈ ఉడికిపోయిన చుక్కకూరని ఇంకా ఆఫ్ చేసుకోవాలి స్టవ్ కింద. నేను ఇక్కడ వెంటనే వెనుపుకుంటున్నానండి. మీరు మాత్రం కాస్త చల్లారిన తర్వాత వెనుపుకోండి. వేడిగా ఉంటుంది కదా, సో కొంచెం ఈ వెనిపేటప్పుడు జాగ్రత్తగా వెనుపుకోండి, పైన పడుతుంది అన్నమాట వేడిగా ఉన్నప్పుడు మాత్రం. సో ఇట్లా వెనుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసుకొని మనం ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా కలుపుకోవాలి. మీకు మరీ నీళ్ళగా అనిపిస్తే మాత్రం 1-2 బంగాళదుంప ముక్కల్ని కొంచెం స్మాష్ చేయండి. అప్పుడు లైట్గా ఈ కర్రీ అనేది చిక్కపడుతుందన్నమాట. సో
ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ కుక్కర్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చుక్క కూరని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనకి చుక్క కూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఇందులోకి. చూసారు కదా, చుక్క కూర వేసే కొద్దీ మనకి కర్రీ కూడా చిక్కగా అయిపోతుంది. ఈ టైంలో ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని ఉప్పు కారం అవసరమైతే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అండ్ గరం మసాలా కూడా వేసుకొని ఈ బంగాళాదుంపల కూరల్లోకి చుక్క కూర అండ్ ఉప్పు కారాలు గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం సేపు ఈ కర్రీని ఉడికించుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇలాగా కుక్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. మనకి ఈ చుక్క కూర ఎక్కడ చేదు అనేదే తెలియదు. అండ్ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఖచ్చితంగా మాత్రం ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక 5 or 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ఈ పొటాటో అండ్ చుక్క కూర కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.